గత 2 సంవత్సరాలుగా మనకు ఈ తోటలో పండుగ కనుమ పండుగ రోజున ఈ తోటలో పండుగ జరుగుతుంది. ఇది మనకు తెలిసినంత వరకు నెల్లూరు జిల్లా, మనం నెల్లూరు పట్టణంలో మనకు తెలిసి 30 ఏళ్ళుగా జరుగుతుంది. అది ఎప్పటి నుంచి ఇంకా జరుగుతుందో మనకు తెలియదు. అటువంటి ఈ పండుగ రోజున గత 2 సంవత్సరాలుగా ఈ మన నవాపేట భక్త బృందం వారు, మన రమేష్ గారు కానీ, సుధా కానీ, వీళ్ళందరూ మిత్ర సహకారంతో గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఒక భగవంతుడిని ఏర్పాటు చేసి, అంటే వస్తున్నటువంటి మూర్తులు మన రాజరాజ గుడి నుంచి కానీ, మన మహాలక్ష్మ గుడి నుంచి కానీ అన్ని గుళ్ళ నుంచి వస్తాయి. అలా కాకుండా మనం కూడా ఒక భగవంతుడిని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు ఏదో ఒక సేవ చేద్దామనే సంకల్పంతో ఈ భక్త బృందం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇది 3వ సంవత్సరం. ఈ సంవత్సరమున మన భక్త బృందం వారు అయోధ్య ఈ మధ్యనే మన ప్రియమైన ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రారంభించినటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ నిర్మిద్దాం, ఆ నమూనాని ఇక్కడ ప్రజలకు, నెల్లూరు పట్టణ ప్రజలకు చూపిద్దామనే సంకల్పంతో ఇది చేయడం జరిగింది. అదేవిధంగా కాశీ నుంచి తెచ్చినటువంటి నర్మదా బాణలింగం, అది స్వయంగా భక్తులందరూ స్వయంగా వారి చేతుల మీద కూడా అభిషేకం చేసుకుంటే పుణ్యం వస్తుంది అనే ఈ సంకల్పంతో చేసి ఈ మిత్ర బృందం ఎంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ విధంగా వారి యొక్క అందరికీ ఈ లోక కళ్యాణం కోసం వారు చేస్తున్నట్టు కళ్యాణం ఇంకా జరగాలని, ఈ యొక్క భక్తులు ఇంకా విరివిగా వచ్చి ఆ యొక్క మహాశివుడికి అభిషేకం చేసుకుని ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందులో భాగంగా 3వ రోజు కనుమ రోజు ఈ రోజు నవాపేట 2 పోలీస్ స్టేషన్ పక్కన మేము అయోధ్య బాలరాముని మరి మహాశివలింగాన్ని ఉంచడం జరిగిందండి. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాం. మొదటి సంవత్సరం 10 అడుగుల వెంకటేశ్వర స్వామిని ఉంచాము. 2వ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి గారిని ఉంచాము. మరి 3వ సంవత్సరం ఈరోజు అయోధ్య బాలరాముని మరి శివలింగాన్ని ఉంచాము. అందరూ వచ్చి అభిషేకం చేసుకుంటున్నారు. భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం కోరుతున్నాము. ఈ ప్రోగ్రాంలో మేమంతా కూడా రాజా రమేష్ గారు, రామ్మోహన్ గారు, వినోద్ గారు, జగదీష్ రెడ్డి, నాగార్జున అందరం కూడా, కార్తీక్ అందరం కూడా కలిసి ప్రోగ్రాం చేయడం జరిగిందండి. దయచేసి అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా